హలో మై డియర్ ఫ్రెండ్స్, అర్థమెటిక్లో పర్సంటేజెస్లో ఇది 6వ వీడియో, 6th పార్ట్ ఇది. సో ఇంతవరకు చాలా బేసిక్స్, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్పాను. ఎవరైనా మిస్ అయితే అవి చూడండి. సో నేను ఒక ప్రాబ్లం అనేది పోస్ట్ చేశాను. ఒక వ్యక్తి జీతం 30% పెరిగి తిరిగి 30% తగ్గిన అయినా ఆ వ్యక్తి జీతంలో మార్పు శాతం ఎంత అని చెప్పేసి నేను ఒక ప్రాబ్లం పోస్ట్ చేస్తే 30% పెరిగింది, 30% తగ్గింది కాబట్టి ఎలాంటి మార్పు ఉండదని చెప్పేసి మన స్టూడెంట్స్ అయిన వాళ్ళు కొంతమంది పెట్టేశారు. సో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్కి నేను ఫిక్స్ అయిపోయాను, ఈసారి ఖచ్చితంగా వాళ్ళ జాబ్ కొట్టేస్తారని. సో అందుకే క్లాసులు మీరు వినాలి, ఓకేనా? క్లాస్ విని ఎలా చేస్తానో చూడాలి. సో చూడండి ఈ ప్రాబ్లం ఎలా చేయొచ్చు. ఒక వ్యక్తి జీతం ఏమో 30% పెరిగిందంట. సో 100% అనేది శాలరీ అనుకుంటే 30% అనేది పెరిగిందంట. పెరిగిందంటే 130%, ఓకేనా? తిరిగి 30% తగ్గినాం అన్నాడు. మళ్ళీ అదే 100%కి 30% తగ్గింది అనుకుంటే ఎంత అవుద్ది? 70% అవుద్ది, ఓకేనా? సో ఇప్పుడు ఆ వ్యక్తి జీతంలో మార్పు శాతం ఎంత అని అడిగాడు. సో చూడండి ఎంత ఈజీగా చేయొచ్చు. 100 అనేది వేసుకుంటాం జీతంలాగా, ఓకేనా? సో ఫస్ట్ 130% పెరిగింది, 130% పెరిగింది, 130/100. తర్వాత 70 తగ్గింది, అంటే 30% అనేది తగ్గింది, అందుకే 70, ఓకేనా? 70% వేసుకుంటాం, 70/100, ఓకేనా? ఇప్పుడు కట్ చేయండి. 100కి 100, ఈ జీరోకి ఈ జీరో, ఈ జీరోకి ఈ జీరో, ఓకేనా? ఇప్పుడు ఎంత వస్తుంది? 13 × 7 వస్తుంది. 13 × 7 అంటే ఎంత వస్తుంది మనకి? 7 10 70, 7 3 21, 91 వస్తుంది, ఓకేనా? సో 91% అనేది వచ్చింది, ఓకేనా? సో అసలైన శాలరీ ఏమో 100%, మనకు వచ్చిందేమో 91%, అంటే తగ్గింది, ఓకేనా? ఎంత తగ్గింది? రెండింటికి డిఫరెన్స్ ఇస్తే 100లో 91 తీస్తే 9% అనేది తగ్గింది, ఓకేనా? మనకు ఆన్సర్ ఏమని పెట్టాలి? 9% తగ్గాను, ఓకేనా? 9% అనేది తగ్గింది అని పెట్టాలి, ఓకేనా? ఈ తగ్గిన ఇవ్వకపోయినా 9% ఇచ్చినా ఆ 9% అనేది పెట్టాలి. ఎలా చేయాలి ఇది, ఓకేనా? సో అంతేగాని మనం ఏదో సొంత తెలివితేటలు ఉపయోగించి ఆన్సర్ పెట్టమంటే ఒక మార్కు పోద్ది. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఒక చతురస్రం యొక్క భుజం 20% పెరుగును, విస్తీర్ణం ఎంత శాతం పెరుగును అన్నాడు, ఓకేనా? సో ఇదేదో ప్యూర్ మ్యాథ్స్ ప్రాబ్లం ఏమో అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఈ చతురస్రాలు, దీర్ఘ చతురస్రాకారాలు, వృత్తాలు ఇవన్నీ అక్కడవే, కాకపోతే సింపుల్గా చేయాల్సిన ప్రాబ్లం ఇది, ఓకేనా? ఇప్పటిదాకా మనం చేసిన ఈ ఫార్ములానే బేస్ చేసుకుని చేయొచ్చు. చతురస్రం అంటే మనకు ముందు తెలియాలి, 4 పక్కల కూడా సమానంగా ఉంటాయి ఈ భుజాలు. ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది, ఓకేనా? సో పొడవు, వెడల్పు ఇవన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి సో చతురస్రం అనేది ఒక భుజం అనేది ఇచ్చాడు. ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇది 20% పెరుగుద్దు అన్నాడు ఒక భుజం. సో ఇది పెరిగిందంటే ఆటోమేటిక్గా ఇది కూడా పెరుగుద్ది. ఇది పెరిగిందంటే అప్పుడే మనకి విస్తీర్ణం అనేది పెరుగుద్ది, ఓకేనా? రెండు పెరిగితేనే విస్తీర్ణం పెరుగుద్ది, ఓకేనా? దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఇవన్నీ ఇక్కడ నేను చెప్పానంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అవన్నీ మనం ప్యూర్ మ్యాథ్స్ ఎప్పుడైనా చెప్పేటప్పుడు అక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ 20% పెరిగింది అన్నాడు. సో ఒకటి పెరిగింది కాబట్టి ఇది కూడా 20% పెరుగుద్ది, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 100%కి 20% పెరిగింది, ఎంత వస్తుంది? 120%. మళ్ళీ ఇంకో భుజం కూడా, ఇది ఫస్ట్ ఒక భుజం, ఇది రెండో భుజం, ఇది కూడా 100%కి 20% అనేది పెరిగింది. ఇక్కడ చూడండి ఎంత వస్తుంది? ఇది కూడా 120% అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ చతురస్రం మొత్తం మనకి 100% అనుకుంటే దీంట్లో పెరిగిందంతా 120% వేసుకోండి, 100. మళ్ళీ ఇది కూడా 120%, 100. ఇప్పుడు కట్ చేయాలి, ఓకేనా? రెండు భుజాలు పెరిగాయి, ఇది పెరిగింది, ఇది పెరిగింది, అందుకే రెండు కూడా 120లో వచ్చాయి. 100కి 100, ఈ 0కి ఈ 0, ఈ 0కి ఈ 0. సో 12 × 12 చేయండి, ఎంత వస్తుందో? స్క్వేర్స్ అందుకే నేర్చుకోవాలి, ఓకేనా? సో స్క్వేర్స్ వస్తే ఈజీ అయిపోద్ది. 12 స్క్వేర్ అనేది 144 అనేది వస్తుంది. సో 144%, ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి చతురస్రం మామూలు వాల్యూ వచ్చేసి 100%. మనకి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 144% అనేది వచ్చింది. సో ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది? 100కి 144కి 44% అనేది ఎక్కువ వచ్చింది, ఓకేనా? సో 44% అనేది పెరిగాను, ఓకేనా? సో ఇది ఆన్సర్. 44% అనేది పెరుగుద్ది, ఓకేనా? ఎంత శాతం పెరుగుద్ది అంటే 44% అనేది పెరుగుద్ది. ఇది ఇలా సింపుల్గా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చతురస్రం చేసాం కదా, దీర్ఘ చతురస్రంలో కూడా అడుగుతాడు. సో అది కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పేస్తాను చూడండి.
సో ఈ ప్రాబ్లం చూడండి. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 20% పెరిగి వెడల్పు 40% తగ్గాను. అయినా విస్తీర్ణంలో తేడా శాతం ఎంత అన్నాడు. ఓకేనా. సో ఇందాకలాగే చేయాలి. కాకపోతే మనకు చతురస్రం అంటే 4 పక్కల ఒకేలాగా ఉంటుందని చెప్పేసి అన్నాం. ఓకేనా. ఇలా ఉంటుంది. కానీ దీర్ఘ చతురస్రం అలా ఉండదు, ఇలా ఉంటుంది. ఓకేనా. సో ఇది పొడవు అనుకోండి, ఇదంతా పొడవు అనుకుంటే ఇది వెడల్పు అనుకుంటే. ఓకేనా. సో ఇది వెడల్పు. ఓకేనా. సో పొడవు వెడల్పు ఇక్కడ చూడండి, తెలుగు రాసేద్దామా, పొడవు వెడల్పు. ఓకేనా. సో ఇక్కడ 20% పొడవు 20% పెరిగి, ఈ 20% ఉంది కదా, ఇదేమో పెరిగిందంట. వెడల్పు 40% తగ్గాను అన్నాడు. ఈ వెడల్పు ఉంది కదా, ఇదేమో 40% తగ్గిందంట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇది సమానం, ఇది సమానం, అలా ఉంటాయి ఎప్పుడు. ఓకేనా. ఇలా ఉంటుంది. సో ఈ వెడల్పు ఏమో 40% తగ్గింది, ఇదేమో పెరిగింది, ఇది పెరిగింది, ఇది తగ్గింది. ఓకేనా. సో ఇప్పుడు ఆ విస్తీర్ణంలో తేడా శాతం ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం పొడవు చేస్తే పొడవు ఎంత, పొడవు 20% పెరిగింది. 100% అనుకుంటే దీంట్లో 20% అనేది పెరిగింది. సో ఎంత అవుద్ది ఇప్పుడు, 20% పెరిగితే 120% అనేది అవుద్ది. ఓకేనా. తర్వాత వెడల్పు ఇదంతా 40% తగ్గింది అన్నాడు. 100%లో 40% అనేది తీసామంటే ఎంత వస్తుంది, 60 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ప్రాబ్లం చేయాలి. చూడండి, 100% చతురస్రం మొత్తం మనం 100% అనుకున్నాం. సో 120 అనేది పెరిగింది, 120/100 ఇంటూ ఇక్కడ 60 అనేది తగ్గింది. సో 60%. సో ఇప్పుడు చూడండి, 100కి 100కి కట్ అవుద్ది, 0కి 0, 0కి 0. ఓకేనా. 12 × 6. ఓకేనా. 12 × 6 ఎంత అవుద్ది, 72% అనేది వచ్చింది. సో ఇప్పుడు దీని యాక్చువల్ వాల్యూ ఎంత, 100%. సో 72% అనేది మనకు వచ్చిన ఆన్సర్. సో ఎంత తగ్గినట్టు చూడండి. ఇప్పుడు ఈ రెండింటికి గ్యాప్ 100లో 70 తీస్తే 30 ఉంటుంది. సో ఇంకో 2 తీస్తామంటే 28, 30లో. ఓకేనా. సో 28%. 28% ఇక్కడ తక్కువ వచ్చింది కాబట్టి తగ్గాను. అర్థమవుతుందా. చాలా సింపుల్, మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో చాలా చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ అడిగేస్తూ ఉంటాడు ఒక్కోసారి. ఓకేనా. సో మనకి చాలా షిఫ్ట్లు అనేవి జరుగుతాయి ఆర్ఆర్బీ ఈ గ్రూప్ డీకి. ఓకేనా. ఒక్కో షిఫ్ట్లో ఈ పర్సంటేజెస్లో ఒక్కొక్క ప్రాబ్లం అలా రొటేట్ చేస్తూనే ఉంటాడు. ఓకేనా. మనకి అదృష్టం ఉంటే ఇలాంటి క్వశ్చన్ వచ్చి పడిపోద్ది ఇలాగ, లేదంటే కొంచెం నెంబర్స్ మార్చడమో ఏదో చిన్నది మార్చడం చేస్తుంటాడు. ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్, ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఒక మార్కుని తీసుకొచ్చి పెడుద్ది. ఓకేనా. అందుకే కేర్ఫుల్గా వినండి, కుదిరితే నోట్స్లో రాసుకోండి, నీట్గా చేయండి. ఓకేనా. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, చాలా చిన్న ప్రాబ్లం. ఓకేనా. చాలా చిన్న ప్రాబ్లం, కాకపోతే అర్థం కాదు, కొంచెం మనం అర్థం చేసుకొని చేయాలి. ఓకేనా. ఏ వేతనం బి వేతనం కన్నా 25% ఎక్కువ. ఓకేనా. అయినట్లయితే బి వేతనం ఏ వేతనం కన్నా ఎంత శాతం తక్కువ అంటాడు. ఏం లేదు, ఇక్కడ చూడండి, ఏ వేతనం ఉంది, అలాగే బి వేతనం ఉంది. ఓకేనా. ఈ ఏ అనే ఈ వేతనం అంటే మీకు తెలుసు కదా, జీతం, రోజువారీ జీతాలు ఇస్తుంటారు చూడండి, అది వేతనం. ఓకేనా. సో ఈ ఏ వేతనం అంట బి వేతనం కన్నా 25% ఎక్కువ ఉందంట, అంటే +25 ఉంది. ఓకేనా. ఇలా అయినట్లయితే బి వేతనం అంటే ఈ బి అనే వాళ్ళ వేతనం ఏ కంటే ఎంత శాతం తక్కువ అన్నాడు. శాతంలో అడిగాడు ఎంత శాతం తక్కువ అని. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం దీన్ని రివర్స్లో వేసుకుందాం. ఇక్కడ బి వేద్దాం, ఇక్కడ ఏ వేద్దాం. ఓకేనా. సో బీది మనం 100% అనుకుందాం, బీది మనం 100% అనుకుందాం. బి జీతం, వేతనం. ఓకేనా. సో వేతనం 100% అనుకుంటే అప్పుడు ఏ వేతనం ఎంత అవ్వాలి, 100 + 25, 125% అవ్వాలి. ఎందుకంటే ఏ వేతనం బి వేతనం కన్నా 20% ఎక్కువ అన్నాడు. అర్థమైందా. సో +25 వేసమ్మా. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏమడుగుతాడు, అయినట్లయితే బి వేతనం, ఈ బి వేతనం ఏ వేతనం కన్నా ఎంత శాతం తక్కువ అన్నాడు. ఓకేనా. పర్సంటేజ్లో అడుగుతున్నాడు. నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఎంత శాతం తక్కువ అంటే మనం ఇప్పుడు 100 × 100 అనేది చెయ్యాలని. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా చేస్తాం, ఇప్పుడు ఈ రెండింటికి మైనస్ చేయాలి. ఎంత డిఫరెన్స్ వస్తుందో చూడండి, 25% అనేది వస్తుంది. ఆల్రెడీ మనకు తెలుసు, కలిపాం కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 25% వస్తుంది. ఈ 25%, ఓకేనా, 25% ఏలో కనుక్కోమంటుండవు. ఏలో పోల్చి మనం చెప్తున్నాం. చూడండి, బి వేతనం ఏ వేతనం కన్నా ఎంత శాతం తక్కువ అన్నాడు. అంటే వీడికంటే వీడిది ఎంత తక్కువ అనేసి కనుక్కుంటున్నాం కాబట్టి
ఆ డిఫరెన్స్ వేసాం, అలాగే ఈడిది వేస్తాం. ఇప్పుడు 125. సో ఎంత శాతం తక్కువ అన్నాడు, పర్సంటేజెస్లో అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100. మీకు కాన్సెప్ట్ అర్థమైతే ఈ క్వశ్చన్ అసలు క్వశ్చనే కాదు, ఇలా కొట్టేస్తారు అంతే ఈజీగా. ఓకేనా? సో 0కి 0 వద్దులండి, డైరెక్ట్ కట్ చేయొచ్చాము. చూడండి 25తో కట్ చేద్దామా డైరెక్ట్గా. సో 25 1 25 5. ఓకేనా? 25 5 125. సో 5 1 5 20. 5 20 100. సో 20% అనేది మనకి ఈ బి వేతనం కంటే, అంటే ఏ వేతనం కంటే బి వేతనం అనేది తక్కువ. ఎంత? 20%. మీకు అర్థమైందా? చాలా సింపుల్. ఇది కింద ఎందుకు వేసాం, ఇది పైన ఎందుకు వేసాం, ఇక్కడ ఇంటూ 100 ఎందుకు వేసాం అనేది మీరు బేసిక్స్ నుంచి నేను చెప్పిన ప్రాబ్లమ్స్ వింటే ఇది ఈజీగా అర్థమవుద్ది. ఈ ఏలో ఏ కంటే ఎంత తక్కువ అన్నాడు కాబట్టి మనం ఏది వేసుకున్నాం. సో ఇచ్చిన డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 25%. సో 25 పైన వేసుకున్నాం. పర్సంటేజ్ శాతాల్లో అడిగాడు కాబట్టి ఇంటూ 100 వేసుకున్నాం. ఓకేనా? సో ఇలా మీకు క్వశ్చన్స్ వస్తుంటాయి, చాలా నీట్గా మీరు ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన క్వశ్చనే కొంచెం మార్చి పెట్టాను మీకు అర్థం కావడం కోసం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఎక్స్ వేతనం వై వేతనం కన్నా 50% ఎక్కువ అయినట్లయితే వై వేతనం ఎక్స్ వేతనం కన్నా ఎంత శాతం తక్కువ అన్నాడు. ఓకేనా? సింపుల్, ఇప్పుడు చెప్పినట్టే చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనం ఎక్స్ అలాగే వై వేసుకుంటాం. సో ఎక్స్ వై వేసుకున్న తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్స్ వేతనం వై వేతనం కన్నా 50% ఎక్కువ అన్నాడు. ఓకేనా? ఎక్స్ వేతనం అంట వై కంటే ఎక్కువ అంట, ఎంత? +50%. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రాబ్లం అనేది వేసుకుందాం. సో ఇటు సైడ్ వై వేద్దాం, ఇటు సైడ్ ఎక్స్ వేద్దాం. ఎలా వేసుకున్నా బాధ లేదు, నేను ఏదో వేస్తాను అని చెప్పేసి మీరు ఫాలో అవ్వాల్సిన పని లేదు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, వై వేతనం మనం 100% అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఎక్స్ ఎంత అవుద్ది? 50% ఎక్కువ అంటుండు వై కంటే. ఓకేనా? క్వశ్చన్ నీట్గా చదువుకోవాలి. ఎందుకంటే ఎక్స్ వేతనం వై వేతనం కన్నా 50% ఎక్కువ అన్నాడు. సో ఇక్కడ +50% చేస్తే 150% అనేది వస్తుంది. అర్థమైందా? సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఇప్పుడు చూడండి, 50% అనేది వస్తుంది. ఓకేనా? 50% అనేది ఈ వై అనేది కూడా తక్కువ అన్నాడు ఎక్స్ కంటే. ఓకేనా? ఇప్పుడు ఏమడుగుతుండో అయినట్లయితే వై వేతనం ఎక్స్ వేతనం కన్నా ఎంత తక్కువ శాతం అన్నాడు. సో ఎంత శాతం తక్కువ అన్నాడు, శాతంలో అడుగుతాడు. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎక్స్ వేతనం కన్నా ఎంత శాతం తక్కువ అన్నాడు కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉందో అది కింద వేసుకుంటాం ఎప్పుడు కూడా. ఓకేనా? తర్వాత పైన ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని పైన వేస్తాం 50%. ఓకేనా? మనం ఇంటూ 100 అనేది ఎప్పుడు చేస్తాం? శాతాలలో తెలపండి, శాతం చెప్పండి, పర్సంటేజెస్, వాట్ ఈస్ ద పర్సంటేజెస్, ఇలా పర్సంటేజ్ శాతం అడిగాడంటే ఇంటూ 100 చేయాలని చెప్పాను ఫస్ట్లో. ఓకేనా? సో అవి మీరు చూస్తే మీకు అర్థమవుద్ది. ఇప్పుడు ఇక్కడ ఇంటూ 100 వేస్తాం. చూడండి, 0కి 0 కట్ చేసాను. 5 5 1 5 3 15. ఓకేనా? సో 100 అనేది ఇక్కడ ఉంది మనకి. సో 100 ఉంది, కింద 3 ఉంది. సో ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయొచ్చు? సో 3 3 9, ఇంకెక్కడ 1 ఉంటుంది, 0, మళ్ళీ 3 9. సో ఇక్కడ 1 ఉంటుంది, 1/3. సో 33 1/3% అనేది తక్కువ. ఇప్పుడు ఎలా 100% ఇప్పుడు ఇక్కడ చేసాం కదా వై ఎక్స్, ఈ మధ్య డిఫరెన్స్ అనేది ఎంత వచ్చింది? సో ఈ 33 1/3 అనేది ఎక్స్ కంటే వై అనేబడిది తక్కువ పర్సంటేజ్ శాతం అని చెప్పేసి మనం చెప్పాలి. ఓకేనా? సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇలా సింపుల్గా చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, ఒక పట్టణంలో 40% టీ 30% కాఫీ తాగుతారంట. సో రెండు తాగేవారు 15% మంది ఉన్నారు చూడండి, వీళ్ళు రెండు తాగుతారంట కాఫీ టీ. ఓకేనా? సో అయినా ఏవి తాగని వారు ఎంత శాతం అనేది క్వశ్చన్. ఓకేనా? సో ఇది చాలా పెద్దగా ఇస్తూ ఉంటాడు క్వశ్చన్, మీరు టెన్షన్ పడకండి, చాలా సింపుల్గా చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనం వెన్ డయాగ్రామ్స్ లాగా ఒక 2 సర్కిల్స్ తీసుకుని చేద్దాం. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. ఓకేనా? సో ఒక పట్టణం అనేది ఉంది, సంథింగ్ ఏదో పట్టణం. ఓకేనా? ఈ పట్టణం ఉంది. ఈ పట్టణంలో 40% టీ తాగుతారంట. సో 40% అనేవాళ్ళు టీ తాగుతారు. ఈ 40% ఏమనుకుందాం? ఈ సర్కిల్ అనుకుందాం. ఓకేనా? క్లియర్గా వినండి. ఓకేనా? తర్వాత 30% మంది కాఫీ తాగుతారంట. సో ఇది 40% అనుకుందాం. ఇంకో 30% మంది, వీళ్ళు 30% అనుకుందాం. ఓకేనా? ఈ 30% మంది
కాఫీ తాగుతారు. ఓకేనా, వీళ్ళు కాఫీ తాగుతారు. తాగేవారు అంటే రెండు కలిపి రెండు తాగుతారండి. వీళ్ళు ఈ రెండు తాగేవాళ్ళు 15% ఉన్నారు. 15%. సో ఈ 15% అనేవాళ్ళు రెండు తాగుతారు. ఓకేనా, ఇప్పుడు ఈ డయాగ్రామ్ మనం ఎలా రాసుకోవాలంటే సింపుల్గా మూడింటిని కలపాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి 15% అనేది రెండు బోత్ కాఫీ టీ రెండు తాగుతారు. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం. వీళ్ళందరూ 40%, వీళ్ళందరూ ఎవరు టీ తాగేవాళ్ళు. ఓకేనా, వీళ్ళందరూ 30% కాఫీ తాగేవాళ్ళు. వీళ్ళు టీ, వీళ్ళు కాఫీ. రెండు తాగేవాళ్ళు ఎక్కడ ఉంటారు? కాఫీ ఈ భాగం ఉన్న వాళ్ళు రెండు తాగుతారు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇటు కాఫీ తాగుతారు, ఇటు టీ తాగుతారు. వీళ్ళు 15% అని ఇచ్చాడు. ఓకేనా, సో ఈ 15% మంది తాగుతారు కాబట్టి ఇందులో ఉన్నోళ్ళు కూడా ఈ 40లో కూడా 15 మంది ఉన్నారు కదా. సో ఈ 40లో కూడా 15 మంది ఉన్నారు. ఓకేనా, సో ఇది మనం కొనుక్కోవాలి. ఈ 40లో మనం ఈ 15 మైనస్ చేస్తే ఎంత వస్తుందో చూడాలి. ఎంత వస్తుంది? 20 తీస్తే 20 ఉంటుంది, 15 తీస్తే 25 ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ 25 మంది ఉంటారు. ఎందుకంటే ఇక్కడ 15 మంది ఉన్నారు కాబట్టి. ఓకేనా, ఈ 15 మంది రెండు తాగుతారు. కాఫీ టీ రెండు తాగుతారు ఈ 15 మంది. అందుకే ఈ 40లో ఈ మొత్తం సర్కిల్లో ఈ 15 తీస్తామనుకోండి, అంటే ఇది మొత్తం 40 కదా. 40లో మనం 15 సపరేట్ చేస్తే 25 మంది ఇక్కడ ఉంటారు. ఓకేనా, 25%. ఓకేనా, ఇవన్నీ పర్సంటేజెస్లోనే ఉన్నాయి. ఓకేనా, సో 25% ఇక్కడ ఉంటారు. తర్వాత ఈ 30లో ఇదంతా 30, ఇదంతా 30. ఈ 30లో కూడా 15% ఉన్నారు కాబట్టి 30లో 15 తీస్తే 15% వస్తుంది. ఈ 15% అనే వాళ్ళు వీళ్ళు. ఓకేనా, సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సింపుల్గా మనం ప్రాబ్లం చేయొచ్చు. అర్థమైంది కదా మీకు చెప్పింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా 40%, 15 మంది ఏమో రెండు తాగుతారు. అందుకే ఇందులో 15 మందిని ఇందులో 15 మందిని తీసేసి ఈ మధ్యలో వేసుకున్నాం. ఇక్కడ ఇందులో ఆ మిగిలిన వాళ్ళు వీళ్ళు సపరేట్ ఈ 15 మంది ఓన్లీ కాఫీయే తాగుతారు. ఈ 25 మంది ఓన్లీ టీయే తాగుతారు. ఓకేనా, సో ఇలా వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరినీ మనం ప్లస్ చేద్దాం. 15 ఎంత వస్తుందో చూడండి. 15 30, 30 50, 55 వస్తుంది. ఈ 55% ఏంటి? టీ ప్లస్ కాఫీ ప్లస్ రెండు టీని కాఫీని రెండు కలిపి తాగేవాళ్ళు వీళ్ళందరూ. ఓకేనా, సో వీళ్ళందరూ తాగేవాళ్ళు. ఓకేనా, సో ఇప్పుడు 100% మనం అంతా సమానం అనుకుంటాం కాబట్టి ఇప్పుడున్న ఈ 100%లో 55% మైనస్ చేద్దాం. చూస్తే ఇప్పుడు ఎంత వస్తుంది? 45% అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ 45% ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏవి తాగరు, టీ తాగరు, కాఫీ ఏవి కూడా తాగరు. ఓకేనా, సో అప్పుడు ఇది మనకు ఆన్సర్ అవుద్ది. 45%. ఏవి తాగని వారు ఎంత శాతం అని అడిగాడు. 45%. ఓకేనా, సో ఇలా ఈజీగా చేయాలి. అర్థమైందా? అంతేగాని ఇచ్చిన నెంబర్లన్నీ కలిపేసి 100లో మైనస్ చేయకూడదు. 40 30 ఎంత? 70 85 తీసేస్తారు. కొంతమంది ఏం చేస్తారు? హత్తిలోకి పోయి 100లో 85% తీసేస్తారు. ఇంకెంత ఉంటుంది? 25 ఉంటుందా? 25 ఉండదు, 15 ఉంటుంది. సో 15% అనేది డైరెక్ట్ ఆన్సర్ వేస్తుంది. అది తప్పు అది. ఓకేనా, సో ఇలా చేయాలి. 45% అనేది ఆన్సర్. అర్థం కాకపోతే ఇంకోసారి వినండి, చాలా క్లియర్గా చెప్పాను. ఎంతకంటే క్లియర్గా చెప్పరు ఎవరు. ఓకేనా, సో ఒక్కసారి నేర్చుకోండి. క్లియర్గా నేర్చుకుంటే దీన్ని బేస్ చేసుకుని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో ఈ క్వశ్చన్ చూడండి. ఇవేంటంటే చిన్న క్వశ్చన్స్. ఒక పంచదార 20% తగ్గిన పంచదార ధర అనేది 20% తగ్గిన ఒక గృహిణి తన మిగతా అవసరాలను ఎంతవరకు పెంచుకోవచ్చు? ఏం లేదు క్వశ్చన్. 20/80 అంటే 20/80 ఇంటూ 100 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 20% తగ్గిన అన్నాడు కాబట్టి తగ్గించేస్తాం. ఓకేనా, సో ఏముండదు చెప్తా చూడండి. చిన్న ప్రాబ్లం, మీరు భయపడకండి. దీనికి ఏదో ఎక్కడికో బేసిక్స్ అవి ఇవి ఆలోచించాల్సిన పని కూడా లేదు. తగ్గిన అన్నాడు కాబట్టి 100లో మైనస్ చేసేయాలి. సో చెప్తా చూడండి, క్లియర్గా వినండి ఒకసారి. పంచదార ధర అనేది 20% తగ్గిన ఒక గృహిణి తన మిగతా అవసరాలను ఎంతవరకు పెంచుకోవచ్చు అన్నాడు. ఓకేనా, సో 20% తగ్గిందే అన్నాడు పంచదార. ఓకేనా, పంచదార మామూలుగా ఎంత ఉంటుంది? 100 రూపీస్ ఉందనుకుందాం. ఒక 100 చూడండి, ఇక్కడ 100% ఉందనుకుందాం. ఓకేనా, 100% ఉంటే ఇప్పుడు తగ్గిందంట. ఎంత తగ్గింది? 20%. 20% తగ్గింది మైనస్. ఇప్పుడు ఎంత వస్తుంది? 80 వస్తుంది. ఓకేనా, సో ఇలా చేసుకున్న ఒకటే మనం ఎప్పుడు చేసినట్టు ఇక్కడ -20 చేసినా 80% వస్తుంది. ఓకేనా,
సో ఇలా 20% అనేది మైనస్ చేస్తే 80% వచ్చింది. ఇప్పుడు మిగతా అవసరాలను ఎంతవరకు పెంచుకోవచ్చు అంటుంది. సో ఎంతవరకు పెంచుకోవచ్చు అంటే ఈ తక్కువ మనకు ఎంతైతే వచ్చిందో దీంట్లో మనం ఈ పర్సంటేజ్ని కట్టామంటే ఆ వచ్చిన వాల్యూ అంతా పెంచుకోవచ్చు. ఓకేనా. సో ఇంటూ 100 చేయాలి, ఎందుకంటే పర్సంటేజ్లో మొత్తం ఉంది కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు చేద్దాం చూడండి. 0కి 0 కట్ అవుద్ది, 2 1 2 4 కట్ 4 20 25 అవుద్ది కదా, 25. సో 25% అనేది మిగతా అవసరాలకు పెంచుకోవచ్చు. ఓకేనా. సో ఇలా సింపుల్గా చేయాలి. ఎప్పుడైనా ఇలా 20% తగ్గినా అన్నాడంటే మనం ఇలా మైనస్ చేస్తాం, ఎంత వస్తుంది, 80 వస్తుంది. ఆ 20/80 వేస్తాం, ఇంటూ 100 చేసి ప్రాబ్లం అనేది చేస్తాం. ఇది ఎప్పుడు వచ్చినా కానీ ఇలాంటిది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇలా మనం ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చేస్తూ ఉండాలి. ఓకేనా. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇదే. ఎస్ఐ ఎన్టీపీసీ ఈ రేంజ్లో అడుగుతుంటాడు. గ్రూప్ డీకి అడగకపోవచ్చు, అయినా సరే నేర్చుకుంటే మనకి ఎప్పుడైనా కాంపిటీషన్ టఫ్గా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేసాడంటే మళ్ళీ మనం ఒక మార్క్ మిస్ అవుతాం. సో అందుకే చెప్పేస్తున్నా. సో ఒక పరీక్షలో 75% విద్యార్థులు తెలుగులో, 55% విద్యార్థులు ఇంగ్లీష్లో ఉత్తీర్ణులు అవ్వగా 20% విద్యార్థులు రెండింట్లోనూ ఫెయిల్ అయిపోయారు. అందులో పాస్ అయిన విద్యార్థుల శాతం ఎంత అన్నాడు. ఓకేనా. సో ఇప్పుడు ఈ క్లాస్ మొత్తం 100% అనుకుంటే మనకి ఇందులో 75% విద్యార్థులు అనేవాళ్ళు పాస్ అయ్యారు తెలుగులో, 55% విద్యార్థులేమో ఇంగ్లీష్లో ఉత్తీర్ణులు అయ్యారు. కానీ 20% ఉన్నారు. ఈ 20% అనేవాళ్ళు రెండింటిలో ఉన్నారు, అంటే ఇంగ్లీషు తెలుగు రెండింటిలో కూడా ఫెయిల్ అయ్యారంట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 75% తెలుగు, తర్వాత ఇంగ్లీష్లో ఎంతమంది, 55% మంది పాస్ అయ్యారు. ఓకేనా. సో ఇక్కడ 20% మంది ఏమో రెండింటిలోనూ ఫెయిల్ అయ్యారంట. సో ఇక్కడ మనం చిన్న లాజిక్ అప్లై చేస్తే ఈజీగా ఆన్సర్ తెచ్చుకోవచ్చు. మనకి ఏమంటుండో అందులో పాస్ అయిన విద్యార్థుల శాతం ఎంత అంటుండో. పాస్ అయిన విద్యార్థుల శాతం ఎంత తెలియాలంటే ఈ రెండింట్లో ఈ 20% అనేవాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఓకేనా. సో వీళ్ళందరూ పాస్ అయిన వాళ్ళు. మనకు ఫెయిల్ అయిన వాళ్ళు అందరినీ సపరేట్ చేసామనుకోండి, అప్పుడు పాస్ అయిన వాళ్ళు ఈజీగా వస్తారు. ఓకేనా. సో ఇక్కడ 100% స్టూడెంట్స్ ఉంటే అందులో తెలుగులో 70% మంది, 100% మొత్తం ఉంటాయి స్టూడెంట్స్, అందులో 75% మంది తెలుగులో పాస్ అయితే మిగిలిన వాళ్ళు ఎంతమంది ఫెయిల్ అయినట్టు. సో చూడండి, 75 తీస్తే 25% ఫెయిల్ అయినట్టు. ఓకేనా. సో ఇక్కడ ఒక సర్కిల్ వేసుకుందాం చూడండి. ఈ సర్కిల్లో 25% అనేవాళ్ళు ఫెయిల్ అయ్యారు. వీళ్ళందరూ కూడా 25% ఫెయిల్ అయిపోయిన వాళ్ళు. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ తర్వాత ఇది చూడండి, ఇంగ్లీష్లో వీళ్ళు కూడా 100% ఉంటే క్లాస్లో 55% అనేవాళ్ళు పాస్ అయ్యారు. ఓకేనా. సో ఈ పాస్ అయిన వాళ్ళు అందరూ మనం మైనస్ చేస్తే 45% అనేవాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు వస్తారు మనకి. ఓకేనా. సో మనం ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళందరినీ ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఇలా వేసుకోండి. సో ఈ 45% ఎవరు, ఫెయిల్ అయిన వాళ్ళు. ఇక్కడ వద్దురా, బయట వేసుకుందాం. 45% అయిన వాళ్ళు వీళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు. ఈ సర్కిల్ మొత్తం ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, ఈ సర్కిల్ మొత్తం ఫెయిల్ అయిపోయిన వాళ్ళు. ఈ మధ్యలో రెండింటిలోనూ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ 20%. ఆ 20% వాళ్ళని ఇక్కడ వేసుకుంటాం. ఓకేనా. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు కొంచెం, ఏంటి ఇలా చేసావని చెప్పేసి. సింపుల్గా నేను చెప్తా, క్లియర్ కట్గా వినండి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకి 25% ఫెయిల్ అయిన వాళ్ళు వచ్చారు. ఓకేనా. సో 25% ఫెయిల్ అయిన వాళ్ళు వచ్చారు, కానీ 25% ఫెయిల్ అయ్యారని మనకు తెలుసు. కానీ ఇందులో మళ్ళీ చూడండి, 20% ఇక్కడ రెండింటిలో ఫెయిల్ అయ్యారంట, దీంట్లోనే ఇంగ్లీష్లోనో తెలుగులోనో. కానీ ఎంతమంది అనేది క్లారిటీ తెలియట్లేదు. అర్థమైందా. మనం ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి తీసుకున్నాం, కానీ ఇందులో తెలుగులోనే ఎంతమంది ఫెయిల్ అయ్యారని క్లారిటీ లేదు. 20 మంది ఇచ్చారు, 20% ఇచ్చారు, కానీ ఎంతమంది అనేది క్లారిటీ లేదు. అందుకే ఈ 20ని ఇందులో మైనస్ చేయాలి. 25లో 20 తీస్తే ఎంత వస్తుంది, 25లో 5% అనేది వస్తుంది. సో ఈ 5% అనేది కంప్లీట్గా తెలుగులో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు. ఇంక ఇందులో భాగాలంటూ ఏమీ లేవు. ఓకేనా. ఈ 25%లో 20% అనేవాళ్ళు మనకి రెండింట్లోనే ఫెయిల్ అయ్యారని చెప్పేసి, 45%లో మళ్ళీ 20% రెండింట్లో ఫెయిల్ అయ్యారని ఎంతవరకు అనుకున్నాం. కానీ ఇప్పుడు కంప్లీట్గా 5% అని తీసుకున్నాం. ఇప్పుడు ఈ తెలుగులో మొత్తం 5% పోయారు. ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు ఈ 20%లో కలిసి ఉన్నారు. ఓకేనా. సో ఇక్కడ ఇటు నుంచి మళ్ళీ కొంతమంది తీద్దాం చూడండి. మళ్ళీ ఇదే 20% ఇక్కడ మైనస్ చేయాలి. 45లో నుంచి 20 తీస్తే ఇది 5, ఇదంతా 2. ఓకేనా. 25%. సో ఇప్పుడు మనకి కంప్లీట్గా ఫెయిల్ అయిన వాళ్ళు లిస్ట్ వచ్చింది. మొత్తం వీళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయారు. ఓకేనా. వీళ్ళందరినీ కలిపేద్దాం.
5% ప్లస్ 20 ప్లస్ 25 ఎంత వస్తుంది? ఈ 5 దీన్ని కలిపిస్తే 30, 20 ప్లస్ 30 50. 50% అయిన వాళ్ళు ఎవరో ఫెయిల్ అయిన వాళ్ళు. మనకేమడుగుతుండో అందులో పాస్ అయిన విద్యార్థుల శాతం ఎంత అంటుండో. సో ఇప్పుడు 100%లో ఫెయిల్ అయిన వాళ్ళని తీసేద్దాం 50%. అప్పుడు మనకి మిగతా 50% వస్తుంది, వీళ్ళు పాస్ అయిన వాళ్ళు. అర్థమైందా? సో ఇలా ఈజీగా చేయాలి. ప్రాబ్లం మీకు అర్థం కాదు ఫస్ట్, నాకు తెలుసు. ఎందుకంటే ఇందాక చెప్పిన ప్రాబ్లంలో మనం డైరెక్ట్గా ఇక్కడి నుంచి వేసుకొని తీసుకున్నాం, కానీ ఇక్కడ మైనస్ చేసాం. ఎందుకు మైనస్ చేసామంటే 75% తెలుగునే ఇచ్చాడు. తెలుగులో 75% మంది ఫెయిల్ అయ్యారు. సారీ ఇక్కడ పాస్ అయ్యారు. సో పాస్ అయినప్పుడు ఏమైందంటే 100% స్టూడెంట్స్లో మనం ఫెయిల్ అయిన వాళ్ళే మనకు కావాలి కాబట్టి పాస్ అయిన వాళ్ళు మొత్తం ఏం చేస్తాం, 100%లో తీసేస్తే ఎంత వస్తుంది? 100%లో 75 తీసేస్తే 25% వచ్చింది. ఈ 25% ఎవరో ఫెయిల్ అయిన వాళ్ళు. కానీ ఇందులో మళ్ళీ రెండింట్లోనూ ఫెయిల్ అయిన వాళ్ళు 20% ఉన్నారు. సో ఈ క్లారిటీ మనకు రావాలంటే ఇందులో మళ్ళీ 20 తీయాలి, ఇందులో మళ్ళీ 20 తీయాలి. అప్పుడు క్లియర్ కట్గా మనకి మొత్తం ఫెయిల్ అయిన వాళ్ళు వస్తారు. సో ఫెయిల్ అయిన వాళ్ళని క్లాస్లోంచి తీసేస్తే మొత్తం మనకి 50% పాస్ అయిన వాళ్ళు వస్తారు. ఓకేనా? అది ఈ క్వశ్చన్. అర్థం కాకపోతే ఇంకోసారి ఏనండి, చాలా ఇంపార్టెంట్. మీరు గ్రూప్ డి మిస్ అయినా, నెక్స్ట్ కానిస్టేబుల్, ఎస్ఐ, తెలంగాణ, ఏపీ అయినా, మిగతా ఏ ఎగ్జామ్స్కైనా ఈ రేంజ్లో మీరు కొంచెం నేర్చుకున్నారంటే కళ్ళు మూసుకొని అర్థమెటిక్ చేస్తారు, జాబ్ కొడతారు. ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. సో ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ చెప్పేశాను. సో ఇంకొక వీడియో పర్సంటేజెస్ మీద చేసి ఈ చాప్టర్ క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ మనం రేషియో ప్రపోజేషన్స్ ఉంటాయి, వాటికైనా లేదంటే ఫ్రాక్షన్స్ అయినా లేదంటే యావరేజెస్ ఏవైనా చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలా అయితే నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో అనేది తొందరగా మీ ఫోన్లోకి వస్తుంది. ఓకేనా? ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.